Hi, hello, namaste and welcome to Annie's Career Talks. 10th class students, పేరెంట్స్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఇంకా రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కదా. ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి అండ్ వాటికి తగ్గట్టుగా టీచర్స్ కూడా కొన్ని ప్రికాషన్స్ సజెషన్స్ చెప్తూ ఉంటారు. వాటిలో మెయిన్ న్యూ చాప్టర్స్ జోలికి పోకండి, కొత్తగా నోట్స్ సొంతగా ఇప్పుడు అస్సలు ప్రిపేర్ చేసుకోకండి, నైట్ అవుట్ చేసి అస్సలు చదవకండి. ఇవి అందరూ చెప్పే సజెషన్స్ అందరికీ తెలిసినవి. కానీ ఇవి చేస్తే వచ్చే రిజల్ట్స్ ఏంటి, ఇవి కాకుండా ఇంకేం చేస్తే మనకి స్ట్రెస్ కాకుండా కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురావాలనేది ఈరోజు చూద్దాం. రూల్ నెంబర్ 1, నో న్యూ స్టడీ. కొత్త చాప్టర్స్ అస్సలు ముట్టుకోవద్దని చెప్పాం. ఎందుకు అంటే కొత్త చాప్టర్స్ కొత్త కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి అండ్ కొత్త నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే కొత్తగా ఓవర్లోడ్ అయిపోయి బర్డెన్ పెంచుకోవడమే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ మనం చదివిన క్వశ్చన్స్ లేదా చాప్టర్స్ని రివైజ్ చేయాలి. రూల్ నెంబర్ 2, సబ్జెక్ట్ వైజ్ స్లాట్ రివిజన్. జనరల్గా ఒక గంట చదివి ఇది వద్దులే మళ్ళీ బోర్ కొట్టేస్తుందో లేకపోతే ఎక్కువ బర్డెన్ అయిపోతుందని వెంటనే ఇంకో సబ్జెక్ట్కి స్టెప్ అయిపోవడం బాగా అలవాటు కొంతమంది పిల్లలకి. బట్ ఈ టైంలో ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో అలాంటి తప్పు అస్సలు చేయకండి. మనకున్న డేస్ని 4 స్లాట్స్ కింద డివైడ్ చేసుకోండి. ప్రతిరోజుని కూడా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ మైండ్తో ఉన్నప్పుడు మన ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి, మ్యాథ్స్ లేదా సైన్స్, అవి థియరిటికల్గా కాన్సెప్ట్ వైజ్గా ఫార్ములా బేసిస్గా కొంచెం ఫ్రెష్ మైండ్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయితే బాగా అర్థమవుతాయి కదా. సో మార్నింగ్ స్లాట్ ఎప్పుడు మన ఇంపార్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఫిక్స్ చేసేయండి. ఆఫ్టర్నూన్ టైమ్స్ కొంచెం లైట్గా ఉండే సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీషు, సోషల్ ప్రిపేర్ అవ్వడం వల్ల కొంచెం లాంగర్ అవర్స్ ఒక 2-3 అవర్స్ కూర్చున్నా సరే బెటర్గా రిజల్ట్ వస్తుంది. ఇక ఈవినింగ్ ఏం చేయాలి, వీక్ ఏరియాస్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. వీక్ ఏరియాస్ అంటే మనం జనరల్గా ఎక్కడెక్కడ మర్చిపోతూ ఉంటామో ఆల్రెడీ మనకి తెలిసి అండ్ రిపీటెడ్గా ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం ఇలాంటి ఏరియా మీద ఫోకస్ చేయండి. అండ్ నైట్ టైం వచ్చేసి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చే రిపీటెడ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, అవి ప్లస్ ఫార్ములాస్ లాంటివి ప్రిపేర్ చేయండి. సో ఒక స్లాట్లో ఏదైతే చేస్తున్నామో మధ్యలో మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ని లేకపోతే ఇంకొక టాపిక్స్ని మిక్స్ చేయకుండా ఒకదాని మీద ఒక 2 అవర్స్ మ్యాక్సిమం 3 అవర్స్ కూర్చొని వర్క్ చేయడం వలన మనకు ఆ కంటెంట్ కంప్లీట్గా బ్రెయిన్లోకి ఫీడ్ అవుతుంది. సో ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి స్కిప్ అయిపోవడం వలన ఇది అది కాకుండా 2 కన్ఫ్యూజ్ అయిపోయే ప్రమాదం ఉంది. రూల్ నెంబర్ 3, రివిజన్ ఈజ్ నాట్ రీడింగ్. మనం ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. రివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ కాన్ఫిడెన్స్. మనం చదివినంతసేపు వచ్చేస్తుంది, ఫ్లో బాగానే ఉంటుంది. బట్ వన్స్ మనం బుక్ క్లోజ్ చేసి అది మళ్ళీ రిపీటెడ్గా మన నోటికి మనం రికాల్ చేసుకోవడానికి వస్తుందా లేదా అది మాత్రమే రివిజన్ అవుతుంది. సో మనం చెప్పే రివిజన్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది, రికాల్ ప్లస్ రైటింగ్. రూల్ నెంబర్ 4, డైలీ మినీ టెస్ట్. మీకు మీరే ఇన్విజిలేటర్స్ ఇప్పుడు. సో ఈ ప్రాక్టీస్ ఏం చేయాలంటే 30 to 45 మినిట్స్ టైమర్ సెట్ చేసుకోండి. ఈ మధ్యలో బ్రేక్స్ వద్దు, ఫోన్ వద్దు. ఈ ప్రాక్టీస్ ఎందుకు అంటే టైం మేనేజ్మెంట్. మనం 30 to 45 మినిట్స్లో ఎన్ని క్వశ్చన్స్ని కవర్ చేయగలుగుతున్నాం అండ్ మన రైటింగ్ స్పీడ్ పర్ మినిట్ లేకపోతే ఒక 10 మినిట్స్కి ఒక క్వశ్చన్ అవుతుందా, 15 మినిట్స్కి ఒక క్వశ్చన్ అవుతుందా తెలుస్తుంది. ప్లస్ రీకాల్ ఇష్యూస్, మనం ఎంత రీకాల్ చేసుకోగలుగుతున్నామో ఇవి తెలుసుకోవడానికి ఈ మినీ టెస్ట్లు చాలా హెల్ప్ అవుతాయి. ఈ ప్రాక్టీస్ వల్ల మనకి ఎగ్జామ్ హాల్లో అంత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని అస్సలు ఉండదు. న్యాచురల్గా మనం ఈ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి అక్కడ భయం లేకుండా అటెంప్ట్ చేయొచ్చు. రూల్ నెంబర్ 5, లాస్ట్ 2 days స్ట్రాటజీ. ఈ 2 daysలో ఏం చేస్తారు, ఫోకస్ ఆన్ ఓన్లీ ఫార్ములాస్, డయాగ్రామ్స్, డెఫినిషన్స్ అండ్ కామన్ మిస్టేక్స్. ఈ ప్రాక్టీస్ వల్ల మనకి లాస్ట్ మినిట్ రష్ అనేది ఉండదన్నమాట. And the best revision you can do in this 2 days is give a good sleep to yourself. So ఈ 2 days మీరు కంప్లీట్ ఇన్ ద సెన్స్ మొత్తానికి 24 అవర్స్ పడుకోమని కాదు. సో మ్యాక్సిమం టైం 8 to 9 అవర్స్ పడుకోవడం వల్ల మీ బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుంది, కామ్గా ఉంటుంది. కామ్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ రీకాల్ బ్రెయిన్. సో ఎప్పుడైతే మనం కామ్గా ఉంటామో ఎగ్జామినేషన్ హాల్లో మనం రీకాల్ చేసుకోవడానికి అంత ఫ్రెష్ మైండ్గా మనం ఉండొచ్చు. ఈ లాస్ట్ 7 days కూడా హార్డ్ వర్క్ చేసి ప్రూవ్ చేసుకునే డేస్ అస్సలు కాదు. మరి ఏం చేయాలి, స్మార్ట్ రివిజన్ మాత్రం చేయాలి. సో ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే అవసరం ఉన్న మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో షేర్ చేయండి. ఇంకో హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.